ఇది మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఏంటి ఏంటి అట? విశ్వాసము, నిరీక్షణ, ఇంకోటి ప్రేమ. ఇవి మూడు నిలుస్తాయట. ఇవి చివరి వరకు నువ్వు భూలోకంలో ఉన్నంత వరకు నీ జీవితంలో ఉండాలి. కానీ ఇంపార్టెంట్ దేనికి ఇచ్చిందంట అక్కడ? ప్రేమ శ్రేష్టమైంది, అది స్తోత్రం, గొప్పది. ప్రేమ 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 అని చెప్పింది. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఫస్ట్ మనం అనుకోవాలి విశ్వాసం. అందరూ ఎప్పుడురా విశ్వాసం ఏంటిదట్రా? విశ్వాసం. చూడరా రోమపత్రిక 10:9 ఒక మాట. అక్కడ మనం మన జీవితంలో యేసుక్రీస్తును ఎలా నమ్ముకుంటున్నాం ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి అక్కడ రోమపత్రిక 10:9 ఒక మాట. అదేమనగా యేసు నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల మనం రక్షింపబడదాం. శబ్దం గట్టిగా హల్లెలూయా. అంటే విశ్వాసంతో నమ్మికతో ప్రారంభమైన జీవితం ఇది. విశ్వాసం ఎప్పుడు తగ్గకూడదు. విశ్వాసం హై రేంజ్ లో ఉండాలి. దొరికిన మంచి దొరకన మంచి. ఒకరోజు ఇస్తాడు దేవుడు, ఆయన సాయం చేస్తాడు, పరలోకం తీసుకోబోతాడు, అన్ని ఇచ్చే దేవుడు రాకున్నాడు అని చెప్పి ఎప్పుడు విశ్వాసములో ఎన్నడికి దిగజారకూడదు. శబ్దం గట్టిగా హల్లెలూయా. యోగులు పెట్టుకో మూడో బిడ్డ. అన్ని ఇచ్చినప్పుడు స్తోత్రం అని చెప్పిండు, వందలు అని చెప్పిండు. గొప్పవాడిగా ఆ తూర్పు దేశం రాత్రుల్లో అందరికంటే గొప్పవాడిగా చేసిండు. ధనం ఆయన సమృద్ధిగా ఉంది, పరివారం అందరు ఉన్నారు, అన్ని కోట్ల కొద్ది డబ్బు ఉంది. కానీ తన జీవితంలో ఎప్పుడు కానీ హెచ్చించు రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. సైతానికి ఒకసారి స్తోత్రం నజరు పడ్డది, చూపు పడ్డది. భూలోకంలో మనం కూడా మంచిగా జీవిస్తే నీ మీద చూపు పడుతుంది, శత్రులు చూపు పడుతుంది, దయ్యం చూపు పడుతుంది. మరి ఎట్లా? మరి యోబును పడలేదా? అప్పుడు సైతాన్ అంది, ఓ దేవుడా దేవుడా, మరి ఈయన ఇంత గొప్పగా దీవించబడుతుంది, కారణం ఏంటంటే నీ యొక్క చూపు ఒకసారి తొలగించు అని చెప్పాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. మనుషుల చూపు స్తోత్రం నీ మీదకి వస్తుంది, ప్రమాదమే. కానీ దేవుని చూపు యోబు మీదకి వెళ్ళింది. శబ్దం గట్టిగా హల్లెలూయా. చెప్పగట్టిగా హల్లెలూయా. స్నేహితులు అంటాడు, ఏమున్నావయ్యా, ఒక డబ్బు ఉంది, ధనం ఉంది, మంచిగా ఉంది,